ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రంగం సిద్ధం. ఏపీలో మరోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో మరో ఎన్నికలు జరగడానికి అంతా సిద్ధమవుతోంది. అటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అవే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల నమోదుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి అని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. ఆ మేరకు అక్టోబర్ 1 నుండి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది అన్నారు. నవంబర్ 6 వరకు ఎన్నికల నిబంధన కొనసాగుతుంది అని పేర్కొన్నారు. నవంబర్ 23వ తేదీన దీనికి సంబంధించి డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుంది అని, 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది అన్నారు. అన్ని పరిశీలన అనంతరం డిసెంబర్ 30వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుంది అని వివరించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల జాబితా నమోదు, ఇతర ప్రక్రియలపై చర్చించారు. అలాగే ఎన్నికల ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియ కోసం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 29 మార్చ్ 2025 నాటికి ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గడువు ముగుస్తుంది అని, ఆ నేపథ్యంలో సంబంధిత ఓటర్ల జాబితా రూపకల్పనపై అధికారులు దృష్టి సారించాలి అని సూచించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 34 ఈఆర్ఓలను, 187 మంది వీఆర్ఓలను నియమించాము అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈఆర్ఓగా విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ వ్యవహరిస్తారు అని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఆయా జిల్లాల పరిధిలో నియమించిన అధికారుల వద్ద లేదా www.ceoandhra.sic ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో ఫారం 19 సమర్పించవచ్చు అని చెప్పారు. ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.